బ్రేకింగ్ న్యూస్ నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఫర్నిచర్ గోదాం కావడంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇక నాంపల్లిలోనే ఒక ఫర్నిచర్ గోదాంలో భారీగా అగ్ని ప్రమాదం సంబంధించింది. అయితే అక్కడ గోదాం కావడంతో కూడా పెద్ద ఎత్తున అయితే మంటలు ఎగిసిపడుతున్నాయి. విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒక్కసారిగా పెద్ద మొత్తంలో ఆ గోదాం మొత్తం మంటలు అలుముకోవడంతో కూడా పెద్ద ఎత్తున అయితే మంటలు వ్యాపించాయి. సో దీంతో దట్టమైన పొగ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలని కమ్మేసిందని చెప్పాలైతే ఫైర్ ఇంజిన్ సహాయంతో కూడా మంటలను అదుపు చేసేందుకైతే అటు ఫైర్ ఇంజిన్ సిబ్బంది స్థానికులు కూడా శ్రమిస్తున్నారు. అయితే పెద్ద మొత్తంలో ఒక్కసారిగా మంటలు మనం చూడొచ్చు. పెద్ద మొత్తంలో ఒక పొగ కమ్మేసి కూడా భారీ ఎత్తున అయితే మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రమాద తీవ్రత ఎంత మొత్తంలో ఉందనేది కూడా. అయితే ఒక ఫర్నిచర్ షాప్ అనేది ఒక షాప్ కాదు, పెద్ద గోదాం. అది గోదాంలో కూడా ఎక్కువ ఫర్నిచర్ అయితే లోపల ఉంటుంది. సో దీంట్లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించడంతో మొత్తం గోదాం అంతా కూడా అగ్నికి ఆహుతైందని చెప్పాలి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మరో పక్కన అటు ఫైర్ సిబ్బంది అయితే వెంటనే అటు సహాయక చర్యలు అయితే ప్రారంభించారు. మంటలను ఆర్పివేసేందుకైతే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మనం చూస్తున్నాం లోపలికి వెళ్లేందుకు కూడా అక్కడ దారిలేని పరిస్థితి కనిపిస్తుంది. అట్లీస్ట్ గోదాం వెనక భాగం నుంచి కూడా అటు చెట్ల మీద నుంచి అలాగే పక్కన ఉన్న చిన్న చిన్న గోడల మీద నుంచి కూడా మంటలు ఆర్పేందుకైతే శ్రమిస్తున్నారు ఫైర్ సిబ్బంది. సో అదొక చిన్న ఇరుకు ప్రాంతం లాగా అయితే మనకు కనిపిస్తుంది. విజువల్స్ లో మనం క్లియర్ గా చూడొచ్చు. ఆ ప్రాంతం మొత్తం కూడా దట్టమైన పొగ కమ్మేసి మంటలు అయితే భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. వాటన్నిటిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు అటు ఫైర్ సిబ్బందితో సహా. పక్కన వాళ్ళు కూడా అటు బకెట్స్ తో వాటర్ పోసే దృశ్యాలు మనం చూస్తున్నాము. అయితే అసలు మొత్తంగా లోపల ఎంత మొత్తంలో ఫర్నిచర్ ఉంది, గోదాం కట్టు పెద్ద మొత్తంలో కూడా అక్కడ ఫర్నిచర్ అయితే తయారు చేసి నిల్వ చేస్తూ ఉంటారు. సో అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇది జరిగిందా, ఇంకేమైనా అయిందనే ఇతర కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు కూడా అటు ఫైర్ సిబ్బంది అయితే శ్రమిస్తున్నారు. అయితే నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ గోదాంలో భారీగా అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పాలి. సో ఇంకా మంటలు పెరిగే తీవ్రత అయితే కనిపిస్తుంది. చుట్టుపక్కల మొత్తం కూడా క్లోజ్డ్ ప్లేస్ అయితే కనిపిస్తుంది. సో దీంతో అటు లోపలికి వెళ్లేందుకు కూడా వీళ్ళని పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఆ పక్కన ఉన్న గోడల మీద నుంచే అటు నీళ్లను వేసి ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో అక్కడ ఉన్న ప్లేస్ కూడా మనకైతే చాలా చిన్నగా కనిపిస్తుంది. సో దాని నుంచి లోపలికి వెళ్లే అవకాశం కూడా లేదు. ఎటు చూసినా కూడా మంటలు వ్యాపిస్తున్నాయి. బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ మనం క్లియర్ గా చూస్తున్నాము. పెద్ద మొత్తంలో ఎక్కడికక్కడ మంటలు ఎగిసిపడతాయి. అలాగే చెట్లు ఉన్న చెట్లు మొత్తం కూడా ఆ మంటలు వ్యాపించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. చుట్టుపక్కల బిల్డింగ్స్ కూడా ఎంతో దగ్గరగా ఉన్నాయి. గోదాం ఏదైతే ఉందో భారీ మొత్తంలో లోపల ఫర్నిచర్ ఉంది. సో దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో కూడా ఆ గోదాం మొత్తం కూడా మంటలు అయితే వ్యాపించాయి. సో వీటిని ఆర్పేందుకైతే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అటు ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. స్థానికులు ప్రతి ఒక్కరు కూడా అటు బకెట్స్ తో వాటర్ తీసుకెళ్లి వాటిని ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇప్పటికే ఫర్నిచర్ అటు గోదాం మొత్తం కూడా మంటలైతే వ్యాపించిన దృశ్యాలు మనం చూస్తున్నాము. వాటిని ఆర్పేందుకైతే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారే. సాగర్, మనం చూస్తున్నాము పెద్ద మొత్తంలో గోదాం మొత్తం కూడా మంటలైతే అక్కడ వ్యాపించిన దృశ్యాలు చూస్తున్నాము. సో అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మంటలు అదుపులోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? తాజా సిచ్యువేషన్ ఏంటి? హైదరాబాద్ నాంపల్లి నడిబొడ్డున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బచ్చాస్ క్రిస్టల్ ఫర్నిచర్ గోదాంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు కూడా తెలుసు. ప్రస్తుతం మనం స్పాట్ లో ఉన్నాం. చూడొచ్చు భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫర్నిచర్ గోదాం కావడంతో ఆ ఫర్నిచర్ కి సంబంధించినటువంటి గృహోపకరణాలు అవన్నీ కూడా పెద్ద ఎత్తున మంటలకు కాలిపోతున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. దాదాపు 3-4 ఫ్లోర్ల భవనం ఉంది. ఆ భవనానికి సంబంధించినటువంటి పూర్తిగా మంటలు అంటుకున్నాయి. కింద గ్రౌండ్ ఫ్లోర్ తో పాటుగా మొదటి 2 అంతస్తులు. ఇక్కడి నుంచి ముందు వైపుకి వెళ్తే అబిడ్స్ కి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో నాంపల్లి రైల్వే స్టేషన్ ఎదురుగానే ఈ బచాస్ సంబంధించినటువంటి ఫర్నిచర్ కి సంబంధించినటువంటి షోరూంలు పెద్ద ఎత్తున ఉంటాయి. ఇందులో బచాస్ ఫర్నిచర్ షాప్ అనేది కొంత పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటుంది. వారికి సంబంధించిన గోదాం అనేది దాని వెనుకనే ఉంది. సో ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపెడుతున్నాయి. అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో పూర్తిగా ఆ ఫర్నిచర్ కి సంబంధించినటువంటి పూర్తిగా మంటలకు ఆహుతైపోతున్నాయి. వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు
అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది దాదాపు 3 ఫైర్ ఇంజన్లు ఇప్పటికే చేరుకున్నాయి. ఫైర్ ఫైటర్స్ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు మొత్తం ఫైర్ ఫైటర్స్ కూడా మంటల్ని ఆర్పుతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. భారీగా మంటలు ఎగిసిపెడుతున్నాయి. ఇక్కడి నుంచి చూస్తే మనం పూర్తిగా ఆ 2-3 అంతస్తుల భవనం కూడా పూర్తిగా మంటలకు వ్యాపించిన పరిస్థితి. ఫైర్ సిబ్బంది ఇటు ముందు వైపు నుంచి ఇక్కడి నుంచి ముందు వైపుగా వెళ్తే ముందు వైపు పెద్ద ఎత్తున ఫర్నిచర్ షోరూమ్స్ ఉంటాయి. ఫర్నిచర్ కి సంబంధించినటువంటి షోరూమ్లు బచ్చాస్ సంబంధించినటువంటి ఫర్నిచరే కావచ్చు. మిగతా దాదాపు ఫర్నిచర్ 10-15 ఫర్నిచర్ షోరూమ్లు అనేవి ఇది నాంపల్లి స్టేషన్ రోడ్ అని ఉంటుంది. ఈ స్టేషన్ రోడ్ లో భారీగా ఫర్నిచర్ గోదాములు ఫర్నిచర్ షాప్స్ నిర్వహిస్తుంటారు, ఫర్నిచర్ షోరూమ్లు నిర్వహిస్తుంటారు. కానీ ఈ బచ్చాస్ సంబంధించినటువంటి ఫర్నిచర్ షోరూమ్ తో వెనుకనే ఈ బచ్చాస్ సంబంధించినటువంటి ఫర్నిచర్ గోదాం ఉండడం వల్ల అందులో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తుంది. సో ఫర్నిచర్ కి సంబంధించినటువంటి నిల్వలు పెద్ద ఎత్తున గోదాం కావడంతో పెద్ద ఎత్తున ఆ ఫర్నిచర్ అనేది అందులో సో అవన్నీ కూడా మంటలకు కాలిపోతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. పూర్తిగా మంటలు వ్యాపించినాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఫర్నిచర్ కు, మొదటి అంతస్తులో ఉన్నటువంటి ఫర్నిచర్ కు, దీనికి సంబంధించినటువంటి భవనానికి పూర్తిగా చుట్టూ మంటలు చుట్టుముట్టడంతో చుట్టూ మొత్తం రోడ్ బ్లాక్ చేశారు. పోలీసులు ఇప్పటికే సెంట్రల్ జోన్ డీసీపీ ఇక్కడికి చేరుకున్నారు, స్థానిక పోలీసులు చేరుకున్నారు. స్థానికులు ఎవరిని ఇక్కడికి రానివ్వకుండా మంటల్ని అదుపు చేసి ఫైర్ ఫైటర్స్ ఇటు హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి, సహాయక చర్యలు చేపడుతున్నాయి. మంటలు చుట్టుపక్కల ఉన్నటువంటి షాపులకు వ్యాపించకుండా కూడా పెద్ద ఎత్తున మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. చుట్టూ ఉన్న షాప్స్ కావచ్చు, ఎందుకంటే మిగతావన్నీ కూడా ఫర్నిచర్ షాప్లే కావడంతో మంటలకు పెద్ద ఎత్తున వ్యాపిస్తున్న నేపథ్యంలో కొంత స్థానికులు ఈ పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ కూడా ఇది రెసిడెన్షియల్ సంబంధించినటువంటి బిల్డింగ్ కావడంతో వాళ్ళు కూడా భయాందోళనకు చెందుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మంటల్ని అదుపు చేసేందుకైతే పూర్తిగా ఇటు పోలీసులు, మిగతా హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు, ఇటు ఫైర్ ఫైటర్స్ కూడా రంగంలోకి దాదాపు 3-4 ఫైర్ ఇంజన్లు ఇప్పటికే చేరుకున్నాయి. మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. 3 వైపుల నుంచి ఈ భవనానికి 3 వైపుల నుంచి కూడా, ఎందుకంటే ఇటు వెనుక వైపుగా మనం ఉన్నాం, ఈ వెనుక వైపు నుంచి కూడా పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇటువైపు నుంచి ఒక ఫైర్ ఇంజన్, ముందు వైపుగా కూడా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించే అవకాశం ఉన్న నేపథ్యంలో షోరూమ్ కి సంబంధించినటువంటి ముందు వైపు నుంచి కూడా ఈ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే మొత్తం ఫైర్ ఫైటర్స్ రంగంలోకి దిగారు. సార్ ఎట్లా జరిగింది ప్రమాదం? ఎట్లా జరిగింది అది ఏందో తెలియదు. ఇందాకనే మాకు ఇక్కడ మంటలు అంటుకునే పొగలు వస్తున్నాయి అనగానే మేము ఇమీడియట్లీ నేను మా ఎస్హెచ్ఓ గారు అంత స్టాఫ్ అందరం ఆల్ పెట్రోకార్ బీచ్లు అన్ని రష్ ఉన్నాం. రష్ కాగానే ఇక్కడ మామూలు వాటర్ తోటి, బకెట్ వాటర్ తోటి ఫస్ట్ ఛాలెంజ్, కానీ పెద్ద మొత్తం మంటలు వస్తున్నాయి. సరౌండింగ్ ఉన్న మెయిన్ కంట్రోల్ చెప్పి ఆల్మోస్ట్ ఒక 10 ఇప్పటివరకు అయితే ఒక 4 వచ్చినాయి ఫైర్లు. అవి ఇంకా ఫైర్ ఇంజన్ అన్ని రమ్మని చెప్పినాం. సో కంట్రోల్ అవుతుంది, ఇక్కడ సైడ్ కంట్రోల్ అవుతుంది, అక్కడ సైడ్ కూడా కంట్రోల్ అవుతుంది. 2 వైపులా వ్యాపించాయి, 2 వైపులా వ్యాపించినాయి. ఫర్నిచర్ గోదాం కావడంతో ఫర్నిచర్ గోదామే పెద్ద మొత్తం మంటలు. ఓకే ఓకే, దీన్ని చూద్దాం. దీని అందరు వచ్చారు. ఓకే రండి అండి సార్. సో ఇది చూడొచ్చు మనం ఇప్పటికే మంటల్ని పెద్ద ఎత్తున వ్యాపించిన నేపథ్యంలో పోలీసులు, ఇటు ఫైర్ సిబ్బంది కూడా పూర్తిగా రంగంలోకి దిగారు, పూర్తిగా మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటికే ఈ ఫర్నిచర్ గోదాం కావడంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపిస్తున్నాయి. సో మంటలు వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని, రెసిడెంట్లను కూడా ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు భవనానికి చుట్టుముట్టాయి. మనం ఒకసారి వెనుక వైపు, ముందు వైపు కూడా వెళ్లే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఈ ప్రమాద తీవ్రతని ఫైర్ సిబ్బంది కూడా ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది ఈ భవనానికి చుట్టూ కూడా అందరినీ ఖాళీ చేశారు. ప్రమాద తీవ్రత పెరిగే అవకాశాలున్న నేపథ్యంలో అందరినీ ఇక్కడి నుంచి తరలించి వాళ్ళు చేస్తున్న పరిస్థితి. ఒక్కసారి ముందు వైపుగా వెళ్లే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఈ ఏరియా అంతా కూడా ఫర్నిచర్ గోదాంలు, ఫర్నిచర్ షాపులు అనేవి పెద్ద ఎత్తున ఉంటాయి. అగ్ని ప్రమాదం గోదాంలో జరిగిన నేపథ్యంలో మిగతా షాపులకే కావచ్చు, మిగతా రెసిడెంట్లకు కూడా ఈ ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిని పూర్తిగా అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు 3 వైపుల నుంచి. ఇది మనం చూస్తున్నాం, ఇది మెయిన్ రోడ్డుకు సంబంధించినటువంటి నాంపల్లి స్టేషన్ రోడ్డు. ముందుకు వెళ్తే నాంపల్లి స్టేషన్ వస్తుంది, దానికి సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఇటు అన్నీ కూడా ఫర్నిచర్ షాపులు ఉంటాయి. ఇటు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, డిజాస్టర్ రెస్పాన్సిబుల్, హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు కూడా సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నాయి. గోదాం కావడంతో పెద్ద ఎత్తున ఉద్యోగులు మొదట ప్రమాదం జరిగిన వెంటనే వాళ్ళు బయటికి పరుగులు తీశారు. గోదాం కావడంతో షోరూంలో అయితే ఎక్కువ మంది. సో ఈ రోడ్డంతా మనం చూడొచ్చు, బచ్చాస్ క్రిస్టల్ సంబంధించినటువంటి షోరూమ్ గోదాంగానే ఇది తెలుస్తుంది. ఇక్కడి నుంచి ఇదే భవనంలో ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు మనం దాని వెనుక వైపు చూసాం, ఎందుకంటే వెనుక వైపు పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఆ మంటల్ని అదుపు చేసేందుకు ఫైర్ ఫైటర్స్ వెనుక వైపు నుంచి మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు.
ఇక్కడ నుంచి ఒకసారి బిల్డింగ్ ని మనం చూపించే ప్రయత్నం చేద్దాం. బోర్డు బచ్చాస్ ఫర్నిచర్ క్యాస్టల్, ఇది భారీ పెద్ద ఎత్తున బచ్చాస్కి సంబంధించినటువంటి ఫర్నిచర్ షోరూమ్. దీని వెనుకే, ఈ భవనం వెనుకే మొత్తం 4-5 అంతస్తులటువంటి భవనంలో ఈ 3-4 అంతస్తుల్లో కూడా ఈ ఫర్నిచర్కి సంబంధించినటువంటి షోరూమే ఉంటుంది. వెనుక వైపు మాత్రం దీనికి సంబంధించినటువంటి గోదాం నిర్వహిస్తూ ఉంటారు. సో ఈ గోదాంలోనే ఈ ప్రమాదం మొదట సంభవించినట్లుగా కూడా తెలుస్తుంది. వాళ్ళు సంబంధించినటువంటి వాళ్ళు రోధిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు లోపల ఉన్నారా, ఉద్యోగస్తులు లోపల ఉన్నారా, దానికి సంబంధించినటువంటి కార్మికులు లోపల ఉన్నారా, ఫర్నిచర్ షోరూము ప్లస్ గోదాం రెండు ఒక మధ్య ఉండడంతో అనేక మంది అందులో పనిచేసే వాళ్ళు ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అందులో లోపల ఎవరైనా చిక్కుకున్నారా, ఇంకెవరైనా ఉన్నారా అన్న అంశాలపైన కూడా ఇటు పోలీసులు పూర్తిగా వీళ్ళని స్థానికులు ఇక్కడ నుంచి తరలించి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఫైర్ ఇంజన్లు కూడా దాదాపు 2-3 వైపుల నుంచి కూడా మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటికే బచ్చాస్ షోరూమ్ అనేది మొత్తం 3 అంతస్తుల భవనం కావడంతో 2 వైపుల నుంచి మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వెనుక వైపుగా ఉంటుంది పక్కనే ఉన్నటువంటి శుభ ఫర్నిచర్ ఉంది. సో మిగతా ఫర్నిచర్ షాప్లకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలున్న నేపథ్యంలో వాటిని అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సంఘటనా స్థలానికి డిఆర్ఎఫ్ బృందాలు, హైడ్రా బృందాలు, స్థానిక ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, ఫైర్ సిబ్బంది కూడా చేరుకొని పూర్తిగా ఇక్కడ సహాయక చర్యల్లో పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇక్కడ స్థానిక పోలీసులు కూడా ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. సార్ ఒక్క నిమిషం, ఏంది అసలు ప్రమాదం ఎట్లా జరిగింది ఏంటంటే? ఇప్పుడు నాకు ఇంకా ఇప్పుడు బిజీ ఇప్పుడే వచ్చాను. సహాయక చర్యలు ఫైర్ ఇంజన్లు ఎన్ని చేరుకున్నాయి ఇప్పటికే? 4 వరకు వచ్చాయి ఇప్పటికే. ఓకే రైట్. సో ఇప్పటికే చూడొచ్చు సెంట్రల్ జోన్ డీసీపీ కూడా ఇక్కడికి చేరుకున్నారు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు చేరుకున్నారు, పూర్తిగా సహాయక చర్యలు చేపడుతున్నారు, మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా ఈ గోదాంకి సంబంధించినటువంటి వెనుక వైపునే ఈ ప్రమాదం జరిగింది. అయితే గోదాంలో ఎక్కువగా ఫర్నిచర్ నిల్వ ఉండడంతో ఈ ప్రమాద తీవ్రత అనేది పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు స్పాట్కి చేరుకున్నారు. పోలీసులు స్పాట్కి చేరుకుని ఫైర్ సిబ్బంది స్పాట్కి చేరుకొని వాటిని పూర్తిగా అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. 3 అంతస్తుల భవనం కావడంతో పెద్ద ఎత్తున దీనికి డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మిగతా షాపులకు, మిగతా భవనాలకు ఈ ప్రమాద తీవ్రత అనేది పెరగకుండా ఉండేందుకు ఫైర్ ఫైటర్స్ 2 వైపుల నుంచి మంటల్ని అదుపు చేస్తున్నారు. పూర్తిగా రంగంలోకి దిగారు. ఇటు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, ఫైర్ ఫైటర్స్, డిఆర్ఎఫ్ బృందాలు, హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు, ఇటు ఫైర్ సిబ్బంది కూడా మొత్తం 2 వైపుల నుంచి దీని మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దట్టమైన పొగలు అలుముకున్నాయి. చుట్టూ కూడా భారీగా ట్రాఫిక్ జామ్ సంభవించింది. స్థానికులు, ఎందుకంటే ఇదంతా కూడా ఈ ఏరియా అంతా కూడా ఫర్నిచర్కి సంబంధించినటువంటి షోరూమ్లు, ఫర్నిచర్ షాప్లు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే బచాస్ అనేది ఇందులో పెద్ద ఫర్నిచర్ షాప్గా కూడా మనం చెప్పుకోవచ్చు. భారీగా 3-4 అంతస్తులో కూడా ఈ ఫర్నిచర్ షోరూమ్ను నిర్వహిస్తుంది. సో ఈ ఫర్నిచర్ షోరూమ్ బ్యాక్ సైడే ఎగ్జాక్ట్లీ దాదాపు ఒక 200 మీటర్ల వరకు కూడా. సో దీనికి సంబంధించినటువంటి పూర్తిగా పోలీసులు మానిటరింగ్ చేస్తున్నారు. ఫైర్ ఫైటర్స్, హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు కూడా వెళ్ళి ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఒకసారి మేడం ఒక్క నిమిషం, జస్ట్ ఏం జరిగిందన్న దాని మీద ఒకటి మేడం. చూడొచ్చు ఫైర్ సిబ్బంది, ఇటు మిగతా పోలీస్ అధికారులు కూడా పూర్తిగా రంగంలోకి దిగారు. దాదాపు 100 మందికి సంబంధించినటువంటి మొత్తం 3 విభాగాలకు సంబంధించిన పోలీసు, హైడ్రా, ఇటు ఫైర్ సిబ్బంది దాదాపు 100 మంది ఇక్కడ చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. లోపల ఎవరైనా ఉన్నారా, లేదైతే ఇంకా పూర్తిగా మంటలు అదుపు జరిగాయా, మంటలు ఇంకా ఎంతవరకు వ్యాపిస్తున్నాయి అన్న దానిపైన అంచనా వేస్తూ 2 వైపుల నుంచి మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాటర్ ట్యాంకర్లను కూడా పిలిచారు. ఎందుకంటే ఆ ఫైర్ సంబంధించినటువంటి అగ్నిమాపక శాఖ వాహనాలను రిఫిల్ చేయడంతో పాటుగా వెంటనే మిగతా వాహనాలను కూడా తెప్పించి మంటలను పూర్తిగా అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. షాప్ సంబంధించినటువంటి సో మొత్తం ఫర్నిచర్ షాప్ కావడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పోలీసు ఉన్నతాధికారులు చేరుకున్నారు, హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నారు. మనం ఒకసారి బచాస్కి సంబంధించినటువంటి ఫర్నిచర్లో ఇంకా పొగలు లోపల నుంచి వస్తున్నాయి. ఎందుకంటే ఈ బచాస్కి సంబంధించినటువంటి గోదాంలోనే ఈ ప్రమాదం జరిగింది. ముందు వైపుగా మొత్తం ఈ ఫర్నిచర్ని బయటికి తీసుకొచ్చారు. ఎందుకంటే మంటలు వ్యాపించే అవకాశం ఉన్న నేపథ్యంలో దాన్ని మొత్తం పూర్తిగా బయటికి తరలించారు. లోపల పూర్తిగా పోలీసులు, ఇటు మరోవైపు ఫైర్ సిబ్బంది కూడా లోపలికి వెళ్ళి మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తారు. అసలు లోపల ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఫైర్కి సంబంధించినటువంటి అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఒకసారి చూద్దాం, ఇక్కడ బాధితులు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఒకసారి చూద్దాం. ఈ మొత్తం ఈ నాంపల్లి స్టేషన్ రోడ్ పూర్తిగా దగ్ధమైపోయింది. స్థానిక నేతలు ఇక్కడికి చేరుకుంటున్నారు. భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో పెద్ద ఎత్తున ఇక్కడ మొత్తం
జనాలు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. కొంతమంది బాధితులు మాట్లాడుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు లోపల ఏమైనా పనిచేస్తున్నారా లేదంటే ఏం జరుగుతుంది అనేది కూడా తెలియాల్సింది. ఒకసారి మాట్లాడదాం. వాళ్ళ మనుషులు ఎవరన్నా లోపల ఉన్నారా? అమ్మ ఉన్నారు, ఎవరున్నారు? ముగ్గురు ఉన్నారు. అల్లా ఒక వాచ్మెన్ అమ్మ ఉంది. నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరిని కింద అమ్మ సార్ ఇప్పుడు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లర్లో వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. అదే బిల్డింగ్ లా. మరి ఎట్లా జరిగిందమ్మా అసలు? నాకు తెలియదు, నేను పనికి పోయినా. నాకు భయం అవుతుంది. నేను మా పిల్లలు మా ఆయన వీళ్ళు ఉంటారు వాచ్మెన్ వాళ్ళు. పెద్దవాడ కూడా ఉంది వాళ్ళ మమ్మీ. అర్థమైతలేదు, ఎంత మంది ఉన్నారో తెలుస్తలేదు. 6 మంది అంటారు, 4 అంటారు, తెలుస్తలేదు. ఎవరంతా ఊరుకొచ్చేసారు. లోపటేమని తెలియదు. మీ పిల్లలు ఎన్ని సంవత్సరాలు? కూర్చోమ్మా, కూర్చో. టెన్షన్ పడకమ్మా, టెన్షన్ పడకండి. అందరు ఎట్లా జరిగింది? क्या है कि साहब मैं दुकान में बैठा हूँ। नहीं टेंशन मत ले लो। मैं दुकान में बैठा था, नहीं मालूम मेरे को कुछ भी नहीं मालूम। है कोई भी? मेरी मम्मी है अंदर। मेरी मम्मी है। मेरी मम्मी है इसका 2 बच्चे लोकल अंदर సో చూడొచ్చు ఇక్కడ కొంతమంది బాధితులు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కూడా లోపల ఉన్నారు. అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారు? లోపలనే అక్కడ బచాజ్ సంబంధించినటువంటి ఫర్నిచర్ గోదాం లో వాచ్మెన్ గా చేస్తున్నట్లు తెలుస్తుంది. 2 పిల్లలు లోపలే ఉన్నారు. అసలు వాళ్ళకి ఏం జరిగింది అనేది ఇంకా తెలియడం లేదంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఫైర్ సిబ్బంది కావచ్చు, మిగతా విభాగాలకు సంబంధించినటువంటి అందరూ అధికారులు కూడా దీన్ని మానిటరింగ్ చేస్తున్నారు. ఇటు భవనానికి సంబంధించినటువంటి మరోవైపు కూడా పూర్తిగా సహాయక చర్యలు చేపుతున్నారు. మనం చూడొచ్చు బచాజ్కి సంబంధించినటువంటి పక్కనే ఆ రేకులను పగలగొట్టి ఆ మంటల్ని అదుపు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా దీనికి 2 వైపుల నుంచి మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు. సో రెండో వైపు కూడా మంటలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో దాన్ని అదుపు చేసేందుకైతే ఇటు సిబ్బంది ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ భవనానికి దాదాపు 3 వైపులా కూడా మంటలు వ్యాపించినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే మిగతా సిబ్బంది హైడ్రా డిఆర్ఏ బృందాలు కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, పూర్తిగా ఆ భవనానికి మంటలు వ్యాపించకుండా ముందు జాగ్రత్తలు చేపడుతూ ఆ మంటల్ని వ్యాప్తి చెందకుండా తగ్గించేందుకు ఫైర్ ఫైటర్స్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. 2-3 వైపుల నుంచి కూడా. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికీ కూడా మనం చూడొచ్చు దాదాపు ఇది 100 మీటర్ల వరకు భారీ పొడవుగా ఉన్నటువంటి ఈ భవనం దాదాపు 4 అంతస్తుల భవనం. సో కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మొదట ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. మొదటి అంతస్తు కూడా ఈ మంటలు వ్యాపించినాయి. పెద్ద ఎత్తున ఫర్నిచర్ అనేది నిల్వ ఉంటుంది. గోదాం కావడంతో షోరూమ్ గోదాం 2 ఒక్క వద్దనే ఉండడంతో ప్రమాద తీవ్రత ఇంకా పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పూర్తిగా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు రంగంలోకి దిగారు. ఇటు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఇటు ఫైర్ సిబ్బంది కావచ్చు, మిగతా అన్ని విభాగాలు మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా బ్లాక్ చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, మంటలు వ్యాపించకుండా పూర్తిగా బ్లాక్ చేసి సహాయక చర్యలు చేపడుతున్నారు. సో లోపల ఎంతమంది ఉన్నారు, ప్రమాదం జరిగిన సందర్భంగా వాళ్ళు మరి బయటికి వచ్చారా లేదా అనేది కూడా ఆ బాధిత కుటుంబాల్లో కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బచాజ్ ఫర్నిచర్ షాపు, ఆ ఫర్నిచర్ గోదాంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు. మరి షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా ఇంకా ఆ మంటలు అదుపు చేసిన అనంతరం కూడా పూర్తి వివరాలు చెప్తామంటూ కూడా ఇటు పోలీసులు చెప్తున్నారు, ఫైర్ అధికారులు కూడా చెప్తున్నారు. ఆ కుటుంబ సభ్యులు 2 పిల్లలు లోపల ఉన్నట్లుగా కూడా వాళ్ళు కుటుంబ సభ్యులు ఆమె కన్నీరు మున్నీరుగా తల్లి విలపిస్తుంది. ఫైర్ ఫైటర్స్ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం ఈ భవనంలోనే ఈ ప్రమాదం జరిగింది. భవనానికి సంబంధించినటువంటి పూర్తి రౌండప్ చేశారు పోలీసులు. ఎవరిని వెళ్లకుండా పూర్తిగా అగ్నిమాపక సిబ్బంది, హైడ్రా డిఆర్ఏ బృందాలు మాత్రమే లోపలికి వెళ్లి పూర్తిగా ఆ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన ఇంకా పూర్తి స్థాయి వివరాలు కూడా పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సందర్భంలో ఎవరెవరు లోపల ఉన్నారు, సిబ్బంది ఎవరైనా లోపల ఉన్నారా అనేది కూడా ఆ బచాజ్ ఫర్నిచర్ సంబంధించినటువంటి యజమానులను కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే బాధిత కుటుంబం మాట్లాడింది. లోపల
లోపల అసలు ఈ ప్రమాదం జరిగిన సందర్భంగా ఎవరెవరు ఉన్నారు అన్న దానిపైన కూడా వాళ్ళు వివరాలు సేకరిస్తున్నారు. అన్న చెప్పండి, అసలు ఎట్లా జరిగింది ప్రమాదం, ఏం జరిగింది? సకాలంలో పోలీస్ సంస్థ మన ఫైర్ సిబ్బంది చేసిన పనికి ఇక్కడ ఇంతవరకు అయితే ఎటువంటి సమాచారం లేదు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఆల్రెడీ ఏసీపీ సార్ మేడం వాళ్ళు కేర్ హాస్పిటల్కి ఫోన్ చేసి 2 అంబులెన్స్లు, అదేవిధంగా ఏదైనా ప్రాణ నష్టం ఉంటే ముందుగానే జాగ్రత్త పడి వాళ్ళని పిలిపించడం జరిగింది. దేవుని దయతోటి ఏ ప్రాణ నష్టం జరగొద్దని కోరుకుంటున్నాం. ఫర్నిచర్ గోదాం కావడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తున్నాయి. ఎందుకంటే అవునండి, ఫర్నిచర్ కాబట్టి అంత ఎత్తున మంటలు వ్యాపించినా కూడా సకాలంలో స్పందించిన మన పోలీస్ వ్యవస్థ కానివ్వండి, ఫైర్ సిబ్బంది కానివ్వండి, అంత పెద్ద గండం నుంచి బయటపడ్డాం మనం. పోలీసు వాళ్ళు వీళ్ళు సకాలం స్పందించాం కాబట్టి ఈరోజు మనకు ఎటువంటి నష్టం జరగకుండా కనిపిస్తుంది. దయచేసి ఇంకో అర్ధగంటలో అంత ఇక్కడ క్లియర్ అవుతుంది. అప్పుడు మనకి ఏమైనా ప్రాణ నష్టం అయినా తెలుస్తుంది. తరలించేందుకు ఆల్రెడీ కేర్ హాస్పిటల్ కాల్ చేసి సార్ ఏసీపీ సార్ గారు 2 అంబులెన్స్ కూడా చెప్పడం జరిగింది. కేర్ హాస్పిటల్ అలర్ట్ చేయడం, ఎందుకంటే ఇక్కడ మీకు దగ్గర ఉన్నది కేర్ హాస్పిటల్ కాబట్టి సకాలంలో ట్రీట్మెంట్ అందించడానికి ఆల్రెడీ సార్ వాళ్ళు చెప్పడం జరిగింది. నేను ఇంతకుముందే చూశాను. 2 అంబులెన్స్ కూడా ఇప్పుడు తక్షణమే రమ్మని చెప్పారు. చూడొచ్చు మనం ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి ఇప్పటికే లోపల మంటల్ని కొంతవరకు అయితే అదుపు చేసినట్లు కూడా తెలుస్తుంది. దట్టమైన పొగలైతే ఇంకా అలముకుంటున్నాయి. ఈ భవనానికి సంబంధించినటువంటి బ్యాక్ సైడ్ ఎక్కువగా ప్రమాద తీవ్రత పెరిగింది. అయితే అందులో ఒక వాచ్మెన్ కుటుంబం ఉంటున్నట్లు కూడా సమాచారం అందుతుంది. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు ముందు జాగ్రత్త, ఎవరికైనా క్యాజువాలిటీస్ ఉంటే వెంటనే వారిని తరలించేందుకు కూడా అంబులెన్స్లను కూడా సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తుంది. పూర్తిగా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. హైడ్రా, ఎందుకంటే ఇక్కడ సంఘటన స్థలానికి కూతవేటు దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంటుంది. వెంటనే పోలీసులు సమాచారం అందుకున్నారు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి వచ్చారు. అనంతరం సంఘటనా స్థలంకి వచ్చిన వెంటనే ఫైర్ సిబ్బందిని సమాచారం ఇచ్చారు. క్షణాల్లోనే ఫైర్ సిబ్బంది చేరుకోవడంతో కొంచెం మంటల వ్యాప్తి కూడా ప్రమాదాన్ని తగ్గించే ప్రయత్నం చేసినట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. మొత్తం ఈ భవనానికి సంబంధించినటువంటి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లో ప్రమాద తీవ్రత పెరిగింది. ముందు వైపుగా ఇంకా మంటలు వ్యాపించకుండానే ఆ మంటల్ని అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకొని ఆ మంటల్ని వ్యాపించకుండా కొంత తగ్గించే ప్రయత్నం చేశారు.